నమస్కారం బాబాయ్. నమస్కారం. మీ పేరు బాబాయ్? నా పేరు రాజుబాబు సూరిశెట్టి. ఎవరు బాబాయ్? చిన్నకోట గుడ్లవల్లేరు మండలం గుడివాడ తాలూకా. ఏం లేదు బాబాయ్, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాని గారు వచ్చినాక మీ నియోజకవర్గం ఎంతవరకు అభివృద్ధి జరిగిందంట? అభివృద్ధి అన్నది ఏం జరగల. నేను లారీ డ్రైవర్ని, నేను లారీ వేసిన అన్నీ తిరుగుతా. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడక్కడ ఒక రోడ్డు లేదు. మామూలుగా రోడ్డు అన్నది సంవత్సరం వర్షాకాలం పోద్ది, శీతాకాలం స్టార్ట్ చేసి వేసవకాలం రోడ్లు పోతారు. అట్లా సంవత్సరం రోడ్డు పొయ్యాలి. 5 సంవత్సరాలు అయింది, 2 నెలల్లో అంత తక్కువగా 5 సంవత్సరాల నుంచి రోడ్డు పోతాం అనేది లేదు. మాది గుడ్లవల్లేరు మండలం, గుడ్లవల్లేరు నుంచి ఎనకోట, కోరాడ, ముదినేపల్లి వెళ్ళే రోడ్డు అసలు ఏమీ లేదు. జేమ్స్పేట నుంచి చింతలగుంట వెళ్ళే రోడ్డు అసలు ఏమీ లేదు. రోడ్లు అనేది గెలిచినాక వైఎస్ పార్టీ రోడ్డు అనేది పోయలే ఎక్కడెక్కడ. ఈ డబ్బులన్నీ పథకాలు ఇస్తున్నాం, అయిపోతున్నాం, ఇది ఇస్తున్నాను. ఈ డబ్బులు ఎవరయ్యి? ప్రజల సొమ్ము. ఉప్పు, కారం, చింతపండు, కరెంటు బిల్లు అన్నీ పెంచేసి ప్రజల సొమ్ము. వాళ్ళ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేతో మొత్తం మంత్రుల జీతంతో సహా ప్రజల సొమ్ము. ఎవరు బాబు కూడా సొమ్ము? మా సొమ్ము మాకిచ్చి పావల ఇచ్చి 30 దెబ్బేస్తున్నారు. ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. ప్రజలు పెడతాయి, అది ఇచ్చి ఇది ఇచ్చి అంటారు. వాళ్ళ బాబు సొమ్ము వల్ల, సొంత సొమ్ము వల్ల. మా సొమ్ము మాకు ఇస్తాయి చేస్తలా. రోడ్ల మీద బైక్ వెళ్తాకి లేదు. గోతులు, పెద్ద గోతులు. వర్షం పడిందంటే ఆ గొయ్యి ఎక్కడో రోడ్డు ఎక్కడో తెలియదు. డాములను పడి మొహం కాళ్ళు చేతులు ఇరిగిపోతాం, మొహం పగిలిపోతాం, కాళ్ళు చేతులు ఇరిగిపోతాం. ఎంతోమంది చచ్చిపోయారు. మా గుడ్లవల్లేరు నుంచి ముదినేపల్లి రోడ్డు, ఆ రోడ్డే పోగల. ఆ చింతలగుంట రోడ్డు అసలే పోవాలా. మన రాము గారు 10 లారీలు ఎన్నో ట్రిప్పర్లు పోపించాడు, చిప్స్ నడుపుతున్నారు అట్టగా చింతలగుంట వాళ్ళు. గుడివాడ నియోజకవర్గం అసలు రోడ్లు అనేది లేదు. ఆంధ్రలో రోడ్డు ఎక్కడ లేదు. నేను లారీ డ్రైవర్ని, లారీ వేసి తిరుగుతున్నా. ఆ లారీ వేసుకెళ్ళినప్పుడు ఆ డబ్బాలో రాయేసి కొడితే ఎట్ట పడితే అటు ఊగుతున్నాయి. లారీలో ఖాళీ బండి వెళ్తాక లేదు, లోడ్ బండి వెళ్తేనే కట్టల బొట్టలు ఇరిగిపోతున్నాయి. అసలు పరిపాలనే పోగల. అదొకటి. నా చిన్నప్పుడు, ఇప్పుడు 52 సంవత్సరాలు నా వయసు. నా చిన్నప్పుడు వచ్చిన కాడి నుంచి నేను రాజకీయం చూసా. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, తెలుగుదేశం మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, రామారావు గారు ఉన్న కానీ నాకు తెలుసు. అసెంబ్లీలో తిట్టుకోవడం అనేది తెలీదు. పవన్ కళ్యాణ్ భార్యని, పిల్లల్ని, తల్లిని తిట్టిచ్చాడు. మనుషులు కూలీళ్ళు పెట్టి. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు భార్యని, ఆ కొడుకుల్ని తిట్టిచ్చాడు. ఆడవాళ్ళని తిడతాం ఏంటి? ఇది మంచిరా? ఇది పరిపాలన అంటే తెలుసు? అసలు రాజకీయం అంటే తెలిసి నీకు? అధికారం ఏదే కోతి కొబ్బరికాయ దొరుకుతుంది, నెత్తుని కొట్టుకొని నేల కొట్టుకోవాలి తెలియక నెత్తికేసి కొట్టుకున్నట్టు ఉంది. ఈ అధికారం, ఈ పరిపాలన చేతికి ఇచ్చినాక 5 సంవత్సరాల నుంచి నరకం అనిపించేశారు ప్రజలు. ముసలి పెన్షన్ ఇస్తున్న పెన్షన్లు ఎవరి డబ్బులు? ప్రజల సొమ్ము. నూనె, కేజీ నూనె 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు తెలుగుదేశంలో అధికారం ఉన్నప్పుడు. ఇది గెలిచి నాకు 200 కాడికి వెళ్ళింది. ఇప్పుడు 160, 170 ఉంది. ముసలోళ్ళు ముక్కోళ్ళు ఉన్నారు, 2000, 3000. ఇప్పుడు పరిపాలన అయ్యే బయటికి 3000 చేశాడు. ఈ 3000 ముసలోళ్ళు ముక్కోళ్ళు హాస్పిటల్కి వెళ్తే అవి ఏం సరిపోతాయి? ఈ కొనుక్కుని తినాలి. ఎక్కడి నుంచి తింటారు? ఈ పెన్షన్ డబ్బులతో ఎక్కడి నుంచి వస్తాయి? కొడుకులు, కూతురు లేకుండా కొంతమంది పిల్లలు లేరు, పిల్లలు ఉన్నవాళ్ళు లేరు. కొడుకులు, పిల్లలు ఉంటే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. పెన్షన్ డబ్బులు ఇచ్చాం, పెన్షన్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు పెన్షన్? ఎవరికి దేనికి సరిపోతాయి? ఇచ్చే 16 లేనోడు చచ్చిపోతున్నాడు. లేనోడి మీద బొరు వేశాడు. ఈ ప్రజలు తెలుసుకుంటారు. అప్పుడైనా తెలుసుకుని జనసేన, తెలుగుదేశం గెలిచింది కాబట్టి, తెలుగుదేశం ఉండగా ఎమ్మెల్యే సీటు ఉండగా తెలుగుదేశానికి సైకిల్కి వేయాలి. సైకిల్కి జనసేన బండి కాడ ఎమ్మెల్యేకి గ్లాస్ గుర్తుకి వేయాలి. ఇది నేను చెబుతున్నా. ప్రజలందరికీ తెలుసుకోండి. ప్రజలారా, మనమంతా ఒకటే. లేనోడుగా తొక్కేయాలని చూస్తున్నారు. మనం ఉన్నవాళ్ళు లేనోటుగా కాకుండా ప్రజలను పైకి తీసుకురావాలి, మంచి చేయాలని పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు. ఇప్పుడు జనసేన, తెలుగుదేశం 2 గెలిచినాయి కాబట్టి మనమందరం కలిసి తెలుగుదేశం ఉండగా తెలుగుదేశం గెలిపేయాలి, జనసేన ఉండగా జనసేన గెలిపేయాలి. మనందరూ తెలుసుకుని, ఇప్పుడైనా తెలుసుకుని, బుద్ధి తెలుసుకుని ఓటేయండి. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా మన రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య బాగా పెరిగిపోయింది. నిరుద్యోగుల సంఖ్య ఎందుకు పెరిగిపోయింది అని చెప్పి అంటే, మన రాష్ట్రానికి రాజధాని లేని కారణంగా నిరుద్యోగుల సంఖ్య బాగా పెరిగిపోయింది. కొత్తగా ఒక కంపెనీ కూడా రావట్లేదు అన్నారు. దాని మీద మీరు ఒక్కతాడంటే రౌడీజం చేసేవాడికి రౌడీ చూసి పారిపోతాడు. ఎవడొస్తాడు రౌడీజం చేసేవాడు? ఒకదానికే రాజధాని లేదు, 3 రాజధానులు అన్నాడు. 3 రాజధాని లేదు. అది ముందే చెప్పా, గెలుపు ముందే చెప్పా. చేస్తాడు, లేతే రౌడీజం చేస్తాడని. అట్టా రౌడీజం చేశాడు. మొత్తం పనులను ఆపేశాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మంచి శంకుస్థాపన చేసినవి ఆపేశాడు. ఒకటి పని చేయలే. ఏదో చిన్న అయితే ఆ పని చేసేసి వాళ్ళు పార్టీ జెండాలు వేసేసుకున్నారు. మన రాధా గారు దిమ్మంటే ఆ దిమ్మక్కడ వైఎస్ జెండా పెట్టేశారు.
అది పరిపాలన కరెక్ట్ కాదు. కుక్కల ఏది సింహాసనం మీద తీసుకెళ్ళి కుక్కను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడితే చండాలు చేసేదంట. అట్లా చండాలు చేసేసారు వైఎస్ పార్టీ వచ్చేసి. ఆంధ్రప్రదేశ్ అంతా రోత చేసేసారు. ఏ ఎమ్మెల్యే కానీ సరే, ఏ ఎంపీ అయినా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే, వైఎస్ పార్టీ ముఖ్యమంత్రి అయినా సరే కుక్క కంటే ఏనంగా చేసేసారు పరిపాలన మట్టికి. అదేవిధంగా తీసుకుంటే ప్రతిసారికి ప్రధానంగా పాదయాత్ర చేసే సమయంలో ఇచ్చిన హామీల్లో మద్యపాన నిషేధం చేస్తే తప్ప మళ్ళీ ఓట్లు ఆడటానికి రానున్నారు. ఇదే మద్యం మీద మన రాష్ట్రంలో అనేక మంది చనిపోతున్నారు. ఏడాదికి వచ్చేసరికి 30 నుంచి 40 వేల కోట్లు ఇదే మద్యం వల్ల తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది అంటున్నారు. దాని మీద మీరు ఏమంటారంటే బ్యాంది తీసేస్తే గవర్నమెంట్కి ఆదాయం లేదు. అప్పుడు ఏదో నడిచినప్పుడు దొంగ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి గెలిచినాక ఇచ్చాడు, ఫుల్గా ఇచ్చాడు. ఇదంతా దొంగ మాట. అది గవర్నమెంట్కి బ్యాంది తీసేస్తే గవర్నమెంట్కి ఆదాయం లేదు. రూపాయి వస్తే 30 తీసేసుకుని పావలా పంచేది దాని మీద ప్రజలకే. అదంతా దొంగ మాట. అదేవిధంగా తీసుకుంటే వచ్చేసరికి మన రాష్ట్రంలో పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు గారు ముందుకు వస్తే జగన్ గారు వచ్చినాక అసలు పర్యాటక రంగాన్ని పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. సంబంధించినంత వరకు పర్యాటక మంత్రి గారు కూడా కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింద పనిచేస్తున్నారు. రోజా గారు అసలు పర్యాటక రంగాన్ని పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద రోజా గారు ఏమవుతుంది ఆమెకేం తెలుసు? సినిమాలు తీసినప్పుడు ఎత్తాడందే. ఎలక్షన్లోకి వచ్చినాక, రాజకీయంలోకి వచ్చినాక ఐరన్లోకి అన్నారు. ఏదో ఒకసారి 2 సార్లు గెలిచింది, పెద్ద కటింగ్ ఎత్తుంది. మళ్ళీ ఇతరులకి ఐరన్ లగ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వెనక్కి వైఎస్ పార్టీ ఎక్కడికి గెలవదు. అది ఏం తెలీదు. 170 సీట్లు గెలవడం కోసం ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా బదిలీ చేసే కార్యక్రమం చేపట్టారు జగన్ గారు. దాని మీద మీరే పోతాయి. అది ఇప్పుడు కొత్త తీసుకొచ్చి ఏరే సాటినైతే ఏరేని తీసుకొని కొత్త సాటినైతే ఎవరికి వెళ్తాడు? ముక్కు మొహం ఎవరికి తెలుసు? ఓటు ఎవడెత్తాడు? అది పోతాయి. అది అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మన రాష్ట్రంలో కార్పొరేషన్ పరిస్థితి ఎలా ఉంది? బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్లు ఉన్నాయి. చంద్రబాబు గారు హయాంలో ఎలా ఉన్నాయి? జగన్ గారు హయాం వచ్చినాక ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అందరు సౌంగా చూశాడు. అప్పుడే బాగుంది. ఇది వచ్చినాక రౌడీజం. ఇది ఎవరిని కాడ కరెక్ట్గా శుభ్రంగా చూడటం లేదు. అది చివరికి వచ్చేసరికి జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి కింద మీ గుడివాడ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ పదవి రాము గారికి ఇవ్వడం జరిగింది. ఎలా ఉంటుందంటారు? నెంబర్ 1 నెంబర్ 1 ఏ క్లాస్ మంచి క్యాండిడేట్ నిలబెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి సెల్యూట్ కొడుతున్నా. రాము గారికి వందనాలు చెబుతున్నా. నెంబర్ 1 ఆయన గెలిస్తే గుడివాడ నియోజకవర్గం నెంబర్ 1కి బాగుపడుతుంది. ఏ క్లాసు. ఎన్ని సీట్లు రావచ్చు వైసీపీకి? సార్ వైసీపీగా ఒక 7 కంటే ఎక్కువ రావు.